చెవిలోకి వెలుగుతున్నావు. అదేట నలగంతో నీకేదో ఉపాయం చెప్దామని రాత్రి పగలు నేను ఆలోచిస్తూ ఉంటే రే ఉపాయం లేదు అపాయం లేదు అన్ని మూసుకొని కూర్చారా. ఏటని ఇలా చేసినావు? ఏంటండి ఇలా చేశారు? నీ వల్ల నడి రోడ్డు మీద నా నడు మిరిగింది. మీ వల్ల రోడ్డు మీద పడి వీడి నడుము విరిగిపోయింది. హలో, ఏంటి కారం తిన్న కాకిలా అలా అరుస్తున్నారు? మరి లేకపోతే ఏంటండి, మీ వల్లే ఇప్పుడు నేల మీద పడి వీడి నడుము విరగొట్టుకున్నాడు. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసింది మీరు, చేతకాక పడింది వాడు. మధ్యలో నేనేం చేశాను? తమరేమీ చేయాల్సిన అవసరం లేదండి. సులువుగా ఒక చూపు చూస్తూ వెళ్ళిపోతే చాలు, సునామీ వచ్చి చుట్టుముట్టు వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అన్నా, ఇప్పుడు నువ్వు తను తిట్టేవా పొగిడేవా అన్నా? ఏమోలేరా, కోపంలో వచ్చింది కదా, అమ్మా తిట్టేశాననే అనుకో. నాకెందుకో పొగిడినట్టు అనిపించింది అన్నా. అది సరే గాని నీకు దెబ్బలేం తగలేదు కదా? పర్లేదులే అన్నా, కింద పడేసి కరుణ చూపిస్తున్నావా అన్నా? అంత ఈవిడ వల్లేరా. సరే సరే, ఇక మీ డ్రామా లాపి నన్ను దారిలో దింపేయండి. దారిలో దింపాలా? నా వల్ల కాదు. సరే, నా వల్ల అయ్యింది నేను చేస్తానులే. చేసుకోండి. సరే, మీ ఇంటికి వెళ్తున్నాను. ఆ పట్టి సంగతి చెప్పి మిమ్మల్ని పట్టిద్దాం అనుకుంటున్నాను. నా నోటితోనే అందరికీ చెప్పేస్తాను. సరే మరి, ఉంటాను. అన్నా, పట్టి సంగతి బయటకు వచ్చింది, నేను ఇంట్లో కుమ్మేత్తరన్నా. ఈ లోపు ఇదిగో ఏమండి 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 వెళ్దాం పదండి. దింపడం కుదరదన్నారు కదా? పట్టి గురించి చెప్పేస్తానన్నారు. అది ఆ మాత్రం భయం ఉండాలి. నా కర్మ. ఏంటో అంటున్నారు? మాకనే అవకాశం కూడా ఎక్కడుందిలేండి. పదండి. జరుగు. ఇదిగో నేను అబ్బాయిని, మీరు అమ్మాయి, అది గుర్తు పెట్టుకుని కాస్త దూరంగా కూర్చోండి. అలాగే మహాప్రభు, ముందు తమరు ముందుకు చూసి నడపండి. ఏ పకోడా, మోచిప్పలు పగిలి నీ పళ్ళు రాలినట్టున్నాయి. రాలిన పళ్ళు ఏరుకుని ఇంటికెళ్ళు. బాయ్. అమ్మా, ఏంటి అలా చూస్తున్నావు? మిమ్మల్ని చూస్తూ ఉంటే నా మనసులో దాచుకున్న ఒక మాటని మీతో చెప్పాలనిపిస్తుంది. ఏంటది? మంచివాళ్ళు, మహానుభావులు అంటే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన రూపం ఉంటుందేమో, వాళ్ళు ఆకాశం నుంచి దిగి వస్తారేమో అనుకున్నాను. కానీ నాకు మిమ్మల్ని చూస్తేనే అర్థమైంది, మంచివాళ్ళు, మహానుభావులు మామూలుగానే ఉంటారు, మనుషుల్లానే ఉంటారు అని. ఎందుకలా నవ్వుతున్నారు? నువ్వు మరీ ఎక్కువగా పొగిడేస్తున్నావు. కొన్ని నిజాలు పొగడ్తల్లాగే అనిపించవచ్చు, కానీ అవి నిజాలు కాకుండా పోవు. చూసుకుని రావాలి కదా తమ్ముడు. ఒక నిమిషం లే. చూసుకుని రావాలి కదా తమ్ముడు. సారీ సార్. ఉదయం నవ్వుతూ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిన కొడుకు సాయంత్రం కాలు చేయ విరగ్గొట్టుకుని ఇంటికి వస్తే అమ్మా నాన్న పరిస్థితి ఎలా ఉంటుంది? సారీ సార్, నాదే తప్పు. సరే. అయ్యో రాఘవ గారు. సరే, నువ్వు తప్పుగా నేను తీస్తాను. ఎక్కు. థ్యాంక్ యూ సార్. నీ కాలికి దెబ్బ తగిలినట్టుంది, వెళ్లే దారిలో డాక్టర్కి చూపించుకుని వెళ్ళు. సరే సార్. రాఘవ గారు, మీకేం కాలేదు కదా? లేదు, నాకేం తగలలేదు. దెబ్బలేం తగలలేదు కదా? అలేఖ్య, నాకేం కాలేదు, కొద్దిగా కాలు మీద పడిందంతే. అయ్యో నిజంగానా? మీకేం కాలేదు కదా? అలేఖ్య, నాకేం కాలేదని చెప్తున్నా కదా. ఇదేం పెద్ద దెబ్బేం కాదు, పద వెళ్దాం. మీకు నిజంగానే ఏం తగలలేదు కదా? అలేఖ్య, నేనేం చిన్నపిల్లని కాదు కదా, తగిలితే చెప్తాను కదా, నాకేమీ తగలలేదు.
అవును, నీకెలాంటి బట్టలంటే ఇష్టం? ఇప్పటి వరకు నా ఇష్టం ఎలా ఉన్నా ఇక మీదట మీ ఇష్టమే నా ఇష్టం. మీకేది నచ్చితే నాకు అదే నచ్చుతుంది. వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, నువ్వేదీ కావాలనుకోవడం లేదు, దేని మీద ఆశపడట్లేదు. ఎందుకలా? మనం ఆశపడ్డం మొదలు పెడితే అన్నిటి మీద ఆశ కలుగుతుంది. అది ఏదో ఒక రోజు మన వ్యక్తిత్వాన్ని కిందికి దిగజారుస్తుంది. అందుకే నేను దేని మీద పడితే దాని మీద ఆశపడను. చెప్పడం మర్చిపోయాను, మా ఇంట్లో నీకు ఏ ఇబ్బంది ఉన్నా నాకు చెప్పడం మర్చిపోకు. మనసుకు నచ్చిన వ్యక్తి పక్కనే ఉంటే ఇబ్బంది కూడా ఇష్టంగా మారిపోతుంది. ఇష్టాలుగా మారిపోయాక ఇక ఇబ్బందులే ఉంటాయి చెప్పండి. అలా కాదు అలేఖ్య, మా అమ్మ నాన్న వల్ల కానీ మా అక్క వల్ల కానీ నీకేదైనా ఇబ్బంది ఉంటే చెప్పు. చూడండి, వాళ్ళందరూ మీ వాళ్ళు. నేను మీకే సొంతమవుతున్నప్పుడు వాళ్ళు నా సొంత మనుషులు కారా? అదీ కాక మా కుటుంబం వల్ల మీ కుటుంబం చాలా కోల్పోయింది. అందువల్ల నా మీద మా అమ్మ మీద కాస్త కోపం ఉంటుంది. కానీ ఏదో ఒకరోజు ఆ కోపం కూడా చల్లారిపోతుందని నాకు నమ్మకం ఉంది. అప్పటి వరకు కాస్త భరించేస్తానండి. అందులో ఏముంది చెప్పండి? అలేఖ్య మాటలే కాదు, మనసు కూడా చాలా మంచిదే. తన ఆలోచనలు అభిప్రాయాలు అన్నీ అందరికీ నచ్చే విధంగా ఉన్నాయి. ఇలాంటి అమ్మాయిని అక్క వాళ్ళు ఎందుకు ద్వేషిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అలా నేల మీద కూర్చొని ఎవరు భోంచేస్తారే? మన ఇంట్లో పాలేరులు తింటారు, మన దగ్గర పనిచేసే వాళ్ళు తింటారు. అలవాట్లలో ఏముంది చెప్పండి, మార్చుకుంటే మారిపోతాయి. దాని గురించి ఆలోచిస్తూ పెళ్ళి ఆపుకుంటామా, లేక మన పిల్లని కష్టపెట్టుకుంటామా? ఎలాగైనా ఈ అవకాశాన్ని వాడుకోవాలి. కాఫీ తీసుకోండి. చంద్రమండలం మీద అడుగు మోపినవాడు చక్కెరపాకం మీద అడుగు వేసి జారినట్టు మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది నాకు. ఇప్పుడేమో అన్నారు? మీరు ఆస్తి అంతస్తు బాగానే ఉన్నవారిలా ఉన్నారు, కానీ పనివాడు లాంటి వాడిని అల్లుడిగా చేసుకుంటున్నారేంటో నాకు అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతున్నావు? పనివాడేంటి పనివాడు? మీ కూతుర్ని మాధవ్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదే. నాకు తెలియడం గురించి పక్కన పెట్టి మీ తెలివితేటల గురించి ఆలోచించండి. ఇప్పుడు మా తెలివితేటలకేమైంది? 100 వరహాలిచ్చి ఓ రంగురాయిని కొనుక్కున్నట్టు పుత్తడి బొమ్మలాంటి మీ కూతురికి ఓ పనివాణ్ణిచ్చి పెళ్లి చేస్తున్నారు కదా. అంటే